పవన్ కళ్యాణ్ గారితో అంటే ఆయన సెట్స్‌కి వచ్చినప్పుడు ఏంటంటే, వచ్చిన తర్వాత ఆయన చేసే ఇంప్రొవైజేషన్స్ అవన్నీ కూడా మాకు చాలా అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేసినట్టుండేవి కాదనండి. అంటే ఎలాంటి విచ్ కైండ్ ఆఫ్ ఇంప్రొవైజేషన్స్ పవన్ కళ్యాణ్ సార్ హాస్ డన్ ఫర్ దిస్? సీ అంటే పర్టిక్యులర్‌గా ఆయనొచ్చి ఎప్పుడు గూడా నాకు ఇంతవరకు ఈ సీన్‌లో ఇది మార్చాలి, లేకపోతే ఈ డైలాగ్ ఇది బెటర్ ఉండాలని నాకు గుర్తు నేను అంటుండే మా టీమ్‌తో గూడా. అరే! అసలు మన కళ్యాణ్ గారితో ఆలోచించుకుంటే అసలు దేర్స్ బీన్ వన్ టైమ్ ఆల్సో ఆయనొచ్చి ఇది మార్చేసేయి, ఇది బాలేదు, ఇది తగ్గించని ఎప్పుడు అనలేదు. మాకు ఆ భయం ఉన్నింది. హ్మ్. హ్మ్. భయం అంటే ఏంటంటే మార్చేస్తారని కాదు గాని నా ఉద్దేశ్యం. మనం టెంపోలో రాసుకొని ఉంటాం. దాన్ని మనం ఎట్లా చేంజ్ అవుద్దని. ఆయన ఇంప్రూవైజేషన్ ఏంటంటే ఆయనకి ఒక స్వాగ్ ఉందండి ఇన్‌బిల్ట్ లైక్ వెరీ రేర్‌గా ఉంటది యాక్చువల్లీ చాలా మంది హీరోస్‌కు కంపేర్ చేస్తే. ఇప్పుడు ఇది ఇలా ఇలా అనుకున్నాం గదా! అండ్ సడెన్‌గా వచ్చి ఇలా చేస్తానని ఒక వాక్ కానీ, ఇప్పుడు వాచ్‌తో స్టేషన్ వచ్చేప్పుడు ఒక వాక్ చేసాడాయన. యెస్. యెస్. ఆ వాక్ అలా చేసుకుంటున్నప్పుడు అసలు మాకు మొత్తం పర్స్పెక్టివ్ మారిపోయింది. ఇనిషియల్లీ ఓన్లీ ఒక్క షాట్ తీద్దామని అది ఉన్నింది. లేదసలు అది వాచెస్. ఆ! ఓన్లీ జస్ట్ వాక్ ఉన్నిందంతే. ఓకే. హ్మ్. ఆయన నేను వాచ్‌తో వాక్ చేస్తానన్నాడు. హ్మ్. ఓకే. సూపర్ సార్ అన్నా. అప్పుడు ఒక్క షాటే ఉన్నింది ప్లాన్ యాక్చువల్లీ ఒక వాక్ తీద్దామని. కానీ ఆయన చూసి ఆ స్వాగ్ చూసి రియల్లీ లైక్ దీన్ని కొంచెం మల్టిపుల్ యాంగిల్స్‌లో షూట్ చేయాలని చెప్పి మళ్ళీ ఆ తర్వాత ఆయన షూట్ చేశాక మేము పోలీసుల రియాక్షన్ హ్మ్. అవన్నీ అసలు ఆయన వచ్చినప్పుడు ఆ బుల్లెట్స్ తీసుకుంటాడు క్యారెట్ ఆవిడే అని చెప్పేసి అలా కూర్చోవడం. హ్మ్. లేకపోతే ఇప్పుడు గణపతి లాడ్జ్ అదేదో బయటికెళ్తున్నప్పుడు వాక్ చేయడం అంతే. దాంట్లో కటానాతో బ్యాగ్ పెట్టుకొని ఇలా చేద్దాం సార్ ఫస్ట్ కటానా పెట్టుకుందాం సార్ ఇది అన్నా నేను. మళ్ళీ బ్యాగ్ పెట్టుకుందాం అనుకున్నాం. హ్మ్. ఇవన్నీ చాలా చిన్న చిన్న నొయాన్సెస్ అనమాట. ఇవన్నీ ఏంటంటే ఒక ఎక్స్‌పీరియన్స్ యాక్టర్ అండ్ ఆయనకు కూడా చాలా ఇష్టం కాబట్టి గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్, ఆ గన్, కత్తి పట్టుకోవడము, షూట్ చేసే విధానం. గన్ ఇలా పెట్టి షూట్ చేయొచ్చు, ఇలా పెట్టి షూట్ చేయొచ్చు. అవును. దట్స్ అ హోల్ థింగ్ అనమాట. దాని చిన్న చిన్న వాటి వల్ల ఆయన ఆల్రెడీ షూట్ చేసేసిండాడు ఏదో సినిమాలో. హ్మ్. సో ఇప్పుడు ఇది షూట్ చేయడం వల్ల సడెన్‌గా ఆడియన్స్‌కి ఒక చిన్న ఆఫ్ కొట్టింది. కొత్తగా ఉంటది. ప్రభాస్ అన్నతో కూడా అబ్జర్వ్ చేసేది. యెస్. యెస్. ఎవరు చేసింది అని కాదు గానీ ఆయన ఒక చిన్న యూనిక్ థింగ్ తీసుకొస్తాడు టేబుల్ పైకి. హ్మ్. వాటి వల్ల అది ఆటోమేటిక్‌గా ఒక చిన్న ఇంప్రూవైజేషన్ చాలా బెటర్ అయ్యి ఇంకా ఇట్ విల్ హెల్ప్ ద హోల్ మూవీ అనమాట. యెస్ సార్.